గత 30 ఏళ్లుగా 35వ వార్డు పండా వీధిలో అత్యంత ఘనంగా నిర్వహించబడే దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు మరింత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భారీ సెట్టింగ్తో ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. దుర్గామాంబారెడ్డి ఐక్యతా సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవం ఆద్యంతం ఆధ్యాత్మికతో జరిగింది. నేటి ప్రత్యేక పూజల్లో సీనియర్ టీడీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు బుచ్చిరామిరెడ్డి సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ప్రతి దసరా పండుగను పురస్కరించుకొని అమ్మవారి శరన్నవరాత్రులను వైభవోపేతంగా జరపడం ఆచరణగా వస్తుందని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నుండి అనుపు మహోత్సవం వరకు అనునిత్యం అమ్మవారి నామస్మరణతో తమ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతుందని తెలిపారు. స్థానికులే కాకుండా నగరంలో పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఘం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారని తెలిపారు. తమకు సహకారం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ, భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని ఈ సంవత్సరానికి 1995 అంటే 30 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అయింది. ఇదే స్థలంలో, ఇదే వార్డులో, ఇదే సంఘం సభ్యుల్లో ఈ ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవి నవరాత్రులు ఈ పండా వీధిలో పనసన గట్టిగా చేస్తున్నారు. అందరూ సంఘం సభ్యులు కానీ, వివిధ సేవా సంఘం సభ్యులు కానీ, తర్వాత మా రాజకీయ నాయకులు కానీ, వార్డు కార్పొరేటర్ కానీ, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, అలాగే ఇన్ఛార్జి గారు కానీ, అలాగే సుధాకర్ గారు కానీ, అలాగే మా గండిబాబుజీ గారు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎంపీకి భర్త గారు కానీ, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవి ఒక పండగ ఉత్సవాలు అద్భుతంగా చేస్తాను. ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలా. వార్డు ప్రజలకు కానీ, స్థానిక సంఘంలోకి కానీ, సంఘం సభ్యులకి కానీ, అందరు కుటుంబీకులకి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలి. మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను. 2వ తారీఖున పెట్టాం, 13వ తారీఖున బొమ్మ 13వ తారీఖు ఉంటుంది, 13వ తారీఖున బొమ్మ అనుపుతాం. రోజు మట్టుగా భారీ ఎత్తి 10,000 మందికి అన్నసంతరణ పెడతాం. అలాగే నాయకులంతా ఇక్కడికి వస్తారు. ఊరేగింపు కూడా రోజే, బొమ్మ అనపడం కూడా రోజే పెడతాం. ప్రతి ఒక్క సంవత్సరం కూడా సంవత్సరం అలాగే అభివృద్ధి అయ్యి ముందుకెళ్ళి ప్రతి ఒక్క రోజు 11 రోజుల నుంచి 11 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు పెట్టి కార్యక్రమం ఆ తల్లికి చేస్తాం. ఆ తల్లికి ఇష్టపడిన వస్తువులు ఏమైనా ఉంటే రోజు కూడా కుంకుమ పూజలు చేస్తాం, దీపారాధనలు చేస్తాం. అన్నీ కూడా అమ్మవారికి ఏవైతే కావలసిన పదార్థాలు అంతా కూడా పంతులు గారు నిత్య పూజ పెట్టి నిత్య పూజా కార్యక్రమాలు
చేస్తుంటాం. ఈ సంవత్సరం అయితే భారీ అయితే చాలా పెద్ద బొమ్మను చూడడానికే మొత్తం ఈ నియోజకవర్గం ప్రజలంతా కూడా నిన్నైతే ఇక్కడ ఖాళీ లేదు. వాళ్ళు ఫోటోలు తీసి వాట్సాప్ వీడియో కాల్ పెట్టడానికి తల్లి అభివృద్ధి అవ్వాలా, ప్రజల అభివృద్ధి అవ్వాలా, నా తల్లిని నమ్ముకున్న కోరికలు తీరాలా, వాళ్ళ కుటుంబాలు బాగోవాలా, ప్రతి ఒక్కరికి 100 రోజులు హౌస్ ఇవ్వాలా, అమ్మవారి దయా దాచి వల్ల ఈ పండా వీధి ప్రజలు కానీ, నియోజకవర్గం ప్రజలు కానీ, వార్డు ప్రజలు కానీ ఇక్కడ బొమ్మ పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం కూడా అన్ని ప్రోగ్రాలు తెల్లవారు 4 గంటల వరకు కూడా ఉంటాయి. కానీ 4 గంటల వరకు ఉన్నా సరే ప్రజలు అందరూ భాగస్వాములు అయ్యి భక్తులుగా వచ్చి ఆ తల్లి సేవా కార్యక్రమాలు పాల్గొంటారని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కానీ, మా రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్కి కానీ, అలాగే గండిబాబుజీ జిల్లా అధ్యక్షులు గండిబాబుజీ గారు కానీ, అలాగే ఎంపీ భర్త గారికి కానీ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కానీ అందరూ కూడా ఈ తల్లి దగ్గరికి వస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళకి కూడా తల్లి ఆశీర్వాదాలు ఉండాలని ఉమ్మడి కుటుంబ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3 పార్టీలు ఇక్కడికి వచ్చి దర్శనానికి వచ్చి తల్లిని సందర్శిస్తారు. వాళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి మా సంఘం కమిటీ శ్రీ దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం అధ్యక్షులు ఆయన రాజారెడ్డి కానీ, నాయన నాగభూషణ గారు కానీ, నాయన వెంకటరావు గారు కానీ, డి రామారావు కానీ, చాటి సత్యనారాయణ గారు కానీ కమిటీ వారు మొత్తం అందరూ కూడా ఈ తల్లికి సహాయ సహకారాలంతా అంత కృషి చేసి కష్టపడి పనిచేసి ఆ తల్లి సేవలు పొంది ఆ తల్లి ఆరోగ్యాలు కాపాడి వ్యాపార రీతిగా ముందుకెళ్ళి అందరికీ భాగ్యాలతో బాగోవాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటున్నాం.